ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. మళ్ళీ ఏపీకి వచ్చేద్దాం సార్. ఏపీ విషయంలో ఇప్పుడు కొత్త నాటకానికి తెరలేపినట్టుగా కనపడుతుంది ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే 36 హత్యలకు సంబంధించినటువంటి వీడియోల్ని, ప్లకార్డ్స్ని అన్ని ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టి ఆయన ధర్నా కూర్చోవడం ఏంటి అనేది ఎవరికి అర్థం కాని దానికి మళ్ళీ అఖిలేష్ యాదవ్ గారు దానికి ఒక సమర్థింపుగా ఆయన వచ్చి యాదవ్ గారితో పాటు చాలామంది వచ్చారు. సో ముఖ్యంగా ముందుగా అంటే అఖిలేష్ యాదవ్ గారు వచ్చారు కాబట్టి ముందు ఆయన పేరు ప్రస్తావించడం జరిగింది. సో ఏంటి ఈ నాటక ఇప్పుడే లేపడానికి గల కారణాలు ఏంటంటే మీ లెక్క ప్రకారం? నేను ఒకటి చెప్పాలండి. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వినుకొండ ఘటనని రాజకీయం చేయడానికి చూశారు. ఒకటి ఏంటంటే నేను ఏ పార్టీ ఆ పార్టీ దాంట్లోకి దీంట్లోకి నేను వెళ్ళనండి, ఏ పార్టీకి వెళ్ళను. కానీ రాజకీయం చేయటానికి చూసారా దాన్ని చూపిస్తా. కానీ ప్రజల్లో ఆయన ఎల్లునొప్పి వచ్చిన బలం చూసుకుని జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లతో దారుణంగా ఓడిపోయారు, కానీ ప్రజల్లో పడిపోలేదు. పడిపోలేదంటారా? మై అబ్జర్వేషన్. ఆయన ఇప్పటికన్నా ఆయన చేసిన ఆ అంటే మంచి కార్యక్రమాలు, ఆరోగ్యశ్రీ పెన్షన్, నేను ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్ అండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ గత 4 సంవత్సరాల నుంచి బాగా పెరిగింది. మీకు నేను ఫిగర్స్ మాట్లాడుతున్నా. కానీ ఆయన పాలనలో జరిగిన ఒక దారుణమైన వివక్ష, కక్ష సాధింపుని చూసారా? ఆయన తప్పు ప్రజలకు మన్నించమని చెప్పాలి. మంచి చేసిన దానికి ఓకే అండి, మంచి చేసిందని ఎవరైనా మంచిగా పాలన జరిగినప్పుడు మన్నించమని మా అందరి మీద కేసులు పెట్టించి మేము ఏమన్నా ఆయన ఒక మాట మేము రాష్ట్ర హక్కుల కోసం మాట్లాడితే నేను చెప్తున్నానండి అలాగే చాలామందిని. అందువల్ల నేను కోరుకునేది ఏంటంటే ఆయన మారాలంటే ఫస్ట్ మొదలు ఇక్కడ స్థిరమైన ఆలోచనలు ఉండాలి. వెంటనే రాష్ట్రపతి పాలన పెట్టేయాలండి. మీరు అనుకోవాలి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన పెట్టేయాలంట. అంత ఏమండి. ఇంకో విచిత్రం, మరి ఎవరు గైడెన్స్ అంటే అవగాహన నుండి మాట్లాడుతున్నారా లేకుండా మాట్లాడుతున్నారా ఏంటి లేదు. ప్రజల్లో జనం ఆయన చాలా మంది ఏమనుకుంటున్నారంటే మరీ 11 వచ్చేసరికి ఆయన మైండ్ ఖరాబ్ అయిపోయిందేమో అని మాట్లాడుతారు. నేనే అలాగా ఆరోపణ చెప్పినా అంతకుముందే ఆయన కంప్లీట్గా రాంగ్ ట్రాక్లో ఉన్నారు. ఓడిపోతుందని మనందరం నేను ఖచ్చితంగా బద్దలు కూడా చెప్పాను. ఇదే బలగుద్ది మరి 2019లో కూడా చెప్పాను 140 స్థానాల పైన వస్తాయని. 2014 కూడా చెప్పింది, మీరు చూశారు ఇక్కడ కానీ ఇవాళ ఆయన మాత్రం నమ్మలేదు. చంద్రబాబు నాయుడు గారు తెలుసు 2019లో ఓడిపోతున్నానని. అందుకనే ఒక పోలవరం దగ్గరికి వెళ్ళి ఆ తల ఉంచుకుని ఆయన బాధపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు SRK గారు వెళ్ళి మాట్లాడి 115 వస్తాయి, ఆయన 115 వస్తుందండి, 135 వస్తే మనం ఓడిపోయినట్టే, 150 పైన వస్తాయని అంత ఓవర్ కాన్ఫిడెన్స్లో ఆ ప్రశాంత్ కిషోర్ గారు లాంటి వెళ్ళిపోయిన ఐపాక్ టీంని నమ్ముకుని ఈ ప్రశాంత్ కిషోర్ గారు అమెరికా వెళ్ళి ఆ ట్రంప్ మీద ఏదో కాల్పులని ఆయన ఫస్ట్ ఈయన పేరు వచ్చింది. ట్రంప్ మీద కాల్పులు జరగడం ప్రశాంత్ కిషోర్ ఉంటాడు ఎతకండి అన్నారంట అందరూ. నేనందరూ నిజంగా జరిగింది అనుకున్నారండి చెప్తున్నారు. కోడి కత్తి కాలు ఎరగటం అని ఆయన మీద ఆరోపణలు నేను చెప్పేది. ఏదో మీరు అందరూ నవ్వులాటగా అయిపోయిందండి రాష్ట్ర రాజకీయం. కులాల కుమ్ములాటలు పెట్టి దుర్మార్గంగా వ్యవహరించిన దారుణంగా వ్యవహరించిన దాని మీద లేదండి. సరే కమింగ్ బ్యాక్ టు మన పాయింట్ పోతాం. జగన్మోహన్ రెడ్డి గారు అంటే నేనే కాదు సార్, ఇప్పుడు అక్కడ గొడవ జరిగింది, వాళ్ళిద్దరు ఒకటే పార్టీ మరి ఇటు వచ్చారు. ఎంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళారండి తెలుగుదేశం పార్టీలో? చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి హర్షాతి రక్తాలు వ్యక్తం చేసిన వ్యక్తులు అమరావతి మీద దుర్మార్గంగా తిట్టినోళ్ళు ఎమ్మెల్యేలు అవ్వలేదా నేను అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు చెప్పొచ్చిన కొట్టాలని అదిగి ఉన్నారు ఖాతాలు ఒక వ్యభిచారు అన్న వాళ్ళందరూ పక్కన పెట్టుకుని చంద్రబాబు నాయుడు ఒకట్లేదా? మేమేమైనా తప్పుగా మాట్లాడాను నన్ను రోజు చేయడం తయారవుతారు వీళ్ళు. ఆయన మంచి చేస్తే అభినందించారండి, తప్పు చేస్తే నిర్మాణాత్మకంగా విమర్శించారు. ఆయన కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంకో వాళ్ళు కానీ. సరే జగన్మోహన్ రెడ్డి గారు నేను మాట్లాడను కానివ్వండి, ఆయన విచిత్రమైన కోర్టులో అప్లికేషన్ చేశారు. మీరు మర్చిపోయినట్టున్నారు. అది నన్ను ప్రతిపక్ష పాయింట్ నాది కూడా ప్రతిపక్ష హోదా కల్పించండి అని కోర్టులు వేయడం అనేది అసలు ఎక్కడ తెలుగుదేశం పార్టీకి 30 స్థానాలు వచ్చి 1984లో భారతదేశంలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ఈ దేశ చరిత్ర పార్లమెంట్ చరిత్ర అంతకాలం 5 సంవత్సరాలు భారతదేశంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం. అవును. అందులో 2 సీట్లు ఒక సీటు దానం చేసింది బీజేపీ పార్టీతో పాటు జనతాదళకి. ఆయన కిషోర్ చంద్రదేవ్ గారిని కాంగ్రెస్ కూడా సీట్లు ఎక్కారు. భారతీయపురం ఎంపీ సీట్ నుంచి రిజర్వ్డ్ సీట్ నుంచి ఎక్కారండి. ఈ నేపథ్యంలో అలా ఇవ్వాలని దాంట్లో అంటే ఇవ్వకూడదని కూడా లేదండి. మళ్ళీ ఒకసారి చెప్పారు 10% నేను నార్మల్ పార్లమెంట్ అండి, అసెంబ్లీ లేదు, చట్టం చెప్తాను నేను. మళ్ళీ చెప్తున్నా చట్టం చెప్తున్నా. ఇప్పుడు నేను కోర్టుకి వెళ్ళాను డిస్క్రిప్షన్ ఆఫ్ దట్ స్పీకర్. ఇప్పుడు స్పీకర్కిను కోర్టుకి పెట్టేస్తారు ఈయన. కానీ నా ఉద్దేశం ఆయన ఎందుకు అడుగుతున్నారంటే ఆయన కోర్టు కేసుల గురించి అడుగుతున్నారు. జనం చాలామంది తెలుసుకోవట్లేదు ఎందుకు అడుగుతున్నారు.
ఎందుకని తప్పించుకోవడం కాన్స్టిట్యూషనల్ పోస్ట్ అది. ఏమైనా రిపీటింగ్ అండి. ఓకే, చాలా మంది ఎందుకు చెప్పట్లేదు, మరి విశ్లేషణకారులు పెద్దలు ఉన్నారు, గవర్నర్లు ఉన్నారు. మీరే కరెక్ట్, నేను అందుకనే అడుగుతున్నాను. కరెక్ట్ కదా, అందరూ కరెక్ట్ గానీ మిస్ అయ్యి ఉంటారు. ఆయన చేయబోయేది కేవలం దీనికోసం, ఏది కేసు నుంచి తప్పించుకుంటే అవకాశం కోసం కూడా ఉంది. ఇవాళ అదొక నేను అన్నా, ఎందుకండి దాని మీద కోర్టులో ఎటువంటి సోనియా గాంధీ దగ్గర ఏమని మొత్తుకున్నారు. ఫస్ట్ ఇయర్ 5 సంవత్సరాలు 4 సీట్లు వస్తే ఏమని పొమ్మన్నారు. ఎవరు ఆవిడ సుమిత్ర మహాజన్ గారు. ఆ తర్వాత మళ్ళీ ఆ బిర్లా గారు వచ్చారు. టాటాలు మంచి వెళ్ళే కానీ బిర్లాలు వచ్చారు. బిర్లా అప్పుడు మళ్ళీ రెండోసారి ఆయనకి ఇమ్మన్నారు. అప్పటికి నేను 54 రాలేదు, 542 సీట్లు 55 సీట్లు వస్తే ఇస్తారు. 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారికి ప్రతిపక్ష హోదా దక్కలేదు. ఆవిడ ఏమన్నా ఇప్పుడు అడిగిన ఇవ్వలేదు. ఈయన దీనికోసం వేసుకుంటున్నారు. కానీ విచిత్రం ఏంటంటే ఢిల్లీలో ధర్నా పెట్టారు, సంతోషం అందరూ వచ్చారు. ఆయన పార్టీ కోసం ధర్నా చేయడాన్ని ఆక్షేపించే హక్కు మీకు కానీ నాకు కానీ లేదు. ఓకే, విమర్శ అనేది మీ ఇష్టం జర్నలిస్టులు, కానీ నేను చేయనండి. అది హక్కు, చేయండి, అది హక్కు. 36 మంది ఆయన ప్రదర్శన పెట్టుకున్నా కూడా ఆయనకున్న హక్కు. వీ హావ్ టు డిస్ప్యూట్ దట్ అండి. సెకండ్ కమింగ్ బ్యాక్ టు సెకండ్, అసలు ప్రపంచంలో ఈయన పాలనలో బుద్ధుడు నడయాడినట్టు, అహింస పరమధర్మం అక్కడే ఉన్నట్టు, మనుషులు ఒకళ్ళొకళ్ళు ఇలా అన్న గట్టిగా కోపం వచ్చినా తోమలపాకుతో కొట్టుకున్నట్టు నిజంగా ఎక్సలెంట్. నేను అందే ఇది విచిత్రంగా ఉంది నాకు ఇది పాయింట్. ఇప్పుడు నేషనల్ మీడియా అడిగిన క్వశ్చన్కి 36 మంది పేర్లు చెప్పండి అంటే ఒక్కళ్ళ పేరైనా చెప్పలేకపోయాడు ఆయన. నేను చెప్తాను, రషీద్ పేరు చెప్తుంటాడు. రషీద్ అంటే ఒక్క పేరు చెప్తే కాదు కదా, 36 మంది అని చెప్పారు కదా. చెప్తారు కానీ కానీ పక్కన అసిస్టెంట్స్ ఉంటారు, కానీ మధ్యలో ఫ్లో డిస్టర్బ్ చేస్తే ఆయన మారిపోతారు. మొన్న వీడియో కూడా చూసారు. ఆయన హేళన చేయదలుచుకోలేదు. ఆయన ఉండే హక్కుని నేను చేస్తున్నాను నేను. కానీ ప్రపంచం ఎక్కడా లేనట్టు, ఇప్పుడే జరిగినట్లు వెంటనే రాష్ట్రపతి పాలన పెట్టాలని చేస్తారు ఒకటి. రెండో పాయింట్, ముందుగా దేనిమే చేయాలంటే నమ్మక ద్రోహం చేసిన మోడీ గారు, అమిత్ షా గారు వాళ్ళు చేస్తున్న దాని మీద అక్కడ ధర్నా చేయాలి. ఫస్ట్ ధర్నా చేసి దీనికి కూడా ధర్నా చేసుకోవచ్చు. ఆయన రైట్ ఉందండి, ఆయన పార్టీ మీద దాడి జరుగుతుంది, మీరెవరు మనం ఆపడానికి. కానీ ఒక ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి జరుగుతున్న అన్యాయాలు, మోసాలు ఆయన మాట్లాడారు కదా మొన్న. ఆయన మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ హోదా గురించి. పార్లమెంట్లో మోడీ గారి ఆఫీస్ ముందు ధర్నా 11 మంది ఎంపీలు, 4వ అతిపెద్ద పార్టీ. ఏది రాజ్యసభలో 4వ అతిపెద్ద పార్టీ అండి, అది చిన్న పార్టీ కాదు. అందువల్ల ఆ పని చేస్తే, ఆ పని చేసి ఇది కూడా చేసుకుంటే ప్రజలు హర్షిస్తారు.